ఇక అనకాపల్లి జిల్లాలో మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి అయితే కనిపించట్లేదు. ఇప్పటివరకు నిందితుడు సురేష్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. 12 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నప్పటికీ ఇంకా నిందితుడిని పట్టుకోలేదు. దీంతో పోలీస్ శాఖ చేతులు ఎత్తేసిందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు ఆచూకీ చెప్పిన వారికి 50,000 రూపాయల పారితోషికం కూడా ప్రకటించారు. మీడియా ముందు హోమ్ మినిస్టర్ ఆర్డర్లు వేయడం తప్పితే దర్యాప్తు మాత్రం చురుగ్గా జరగడం లేదనే అంటున్నారు ప్రజలు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో నిన్న మనం మాట్లాడాం 12-13 పేజీల లేఖ కీలకంగా మారింది అని. సో ఏముంది ఆ లేఖలో? ఏం రాసినా అది జస్టిఫై చేయదు అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ మాట్లాడుతున్నమాట. ప్రస్తుతం అతను ఉన్నాడా, ఎక్కడున్నాడు, పోలీసులకి ఎలాంటి ఆచూకీ దొరక్కపోవటాన్ని ఏ విధంగా చూడాలి? అనకాపల్లిలో జరిగింది. ఒక మైనర్ బాలికను ఇంట్లోనే నక్కి వేట కొడవలితో దారుణంగా నరికి చంపిన సురేష్ ఒక 12-13 పేజీల లేఖ రాశాడు ఆ అమ్మాయి సోదరుడికి. సో నేను ఎందుకు ఈ హత్య చేయవలసి వచ్చింది అనేది జస్టిఫై చేసే ప్రయత్నం అది నిన్న కీలకంగా మారింది అంటూ పోలీసులు చెప్పడం. అయితే దాంట్లో ఏముంది అనేది మాత్రం ఇంకా తెలియని అంశంగానే చూస్తున్నాం. అయితే ఉంటే కలిసే ఉండాలి, లేదంటే హతమారుస్తాను అనే రీతిలో అతను ఆ లేఖ రాశాడు. 12 పేజీల లేఖను ముందుగానే రాసుకొచ్చి హత్య జరిగిన అనంతరం ఒక హాఫ్ పేజీ లేఖ రాశాడు అనేది నిన్న మనకు అందిన అప్డేట్ ద్వారా. అయితే ఆ లేఖలో ఏముంది అనేది పోలీసు అయితే పూర్తిగా చెప్పలేదు. అది తెలియాల్సిన అవసరం ఉంది. బట్ ఏది రాసినా అది జస్టిఫై చేయదు ఒక హత్య చేయడానికి, అది కూడా ఒక మైనర్ బాలికను. ఆ తర్వాత ప్రస్తుతం ఆ సురేష్ పరారీలోనే ఉన్నాడు. 3 రోజులు కావస్తుంది. ఎక్కడున్నాడో మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి. నరేష్, ఏం జరుగుతుంది? అతను పట్టుకునే ప్రయత్నం ఏ మేరకు వచ్చింది? అప్డేట్స్ ఏంటి? అరే, పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి తొందరలోనే నిందితుడిని పట్టుకుంటామని హోంమంత్రి ప్రకటించారు. అయినా సరే కార్యాచరణలో మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ కనిపించలేదు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 12 బృందాలు వెతుకుతున్నాయని చెప్పారు. హత్య చేసిన తర్వాత సుమారు 15 నిమిషాల్లోనే రాంబల్లి మండలం చుట్టుపక్కల పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించామని చెప్పారు. అయినప్పటికీ ఎటువంటి దర్యాప్తులో కూడా ఒక ఇంచు కూడా ముందుకు కనిపించట్లేదు డెవలప్మెంట్. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అనకాపల్లి జిల్లా పోలీసులు చేతులెత్తేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా వల్ల కాదు, మీరే ప్రజలెవరైనా సరే ఆ నిందితుని గుర్తించినట్లయితే మాకు సమాచారం చెప్పండి, మేము 50,000 రూపాయలు పారితోషికం కూడా నగదు ఇస్తామని కూడా వారు ప్రకటించడం జరిగింది. అంటే పూర్తిగా 12 బృందాలు కూడా విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. మరోవైపు హోంమంత్రి పక్క నియోజకవర్గం ఇది. ఆ నియోజకవర్గం సంబంధించి పూర్తిగా కూడా రాంబల్లి మండలం చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం కావచ్చు, లేదా మిగిలిన పరిసర ప్రాంతాల్లో ఒక సాధారణ గ్రామం నుంచి పరారైన ఒక యువకుని పట్టుకోవడానికి 2 రోజులు గడుస్తుంది. 3 రోజులు కూడా వచ్చేసింది. 48 గంటలు పూర్తయినా సరే ఇప్పటికీ కేసు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు నిందితుడు సురేష్ ముఖ్యంగా ఆ బాలికను హత్య చేయడానికి కారణం తనని జైలుకు పంపించారని నెపంతోనే కక్ష పెంచుకొని దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత హత్య చేశాడు. అయితే తమ కుటుంబ సభ్యులు కూడా, ముఖ్యంగా బాలిక కుటుంబ సభ్యులకు కూడా చాలా వరకు రిస్క్ ఉందని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పటివరకు ఇంకా సురేష్ని అదుపులో తీసుకోలేదు. మరొకసారి గ్రామంలోకి వచ్చి వారిపై దాడి చేసే అవకాశం కూడా ఉంది. కానీ పోలీస్ శాఖ మాత్రం నిమ్మకనీనట్టుగా సైలెంట్గా వ్యవహరిస్తుంది. 12 బృందాలు ఏర్పాటు చేశాము, అది అటవీ ప్రాంతం చుట్టూ కూడా తిరుగుతుందని, రాళ్ళు రప్పలు అన్నీ కూడా వెతుకుతున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు సురేష్ కేవలం గ్రామం నుంచి బయటకు వెళుతున్న ఒకే ఒక్క సీసీ ఫుటేజ్, అది కూడా హత్యకు ముందు వెళ్ళిన సీసీ ఫుటేజ్ మాత్రమే లభించింది. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా సురేష్ ఎటువైపు వెళ్ళాడు, అటవీ ప్రాంతానికి వెళ్ళాడని ఒక ప్రత్యేక సాక్షులు లేరు. సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడా రికార్డు కాలేదు. ఎటువంటి సమాచారం లేదు. అయితే పూర్తిగా ఈ ఘటనకు రోజుకు కూడా గంట కూడా ఉత్కంఠ రేపుతుంది. సురేష్ని ఇంకా అదుపులో తీసుకోకపోతే మరొక హత్య జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అతను పగతో ఉన్నాడు, కక్షతో ఉన్నాడు, ఎవరిపైన దాడి చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హరి, రైట్ నరేష్. సో మొత్తానికి 12 బృందాలుగా చేరి పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఒక వ్యక్తిని ఇంకా అతని ఆచూకీ ఎక్కడుందో తెలియకపోవటం ప్రస్తుతం ఆశ్చర్యంగానే కనిపిస్తోంది.